बाप लड़े आ गया तो गल्ला सुना गया। ठुमक ठुमक जानी आ माइये दे नाल, ठुमक ठुमक जानी आ माइये दे नाल, ठुमक ठुमक जानी आ माइये दे नाल, ठुमक ठुमक जानी आ माइये दे नाल। సముద్రంలోంచి నల్లని కన్నులతో సొగసైన చూపులు ఇలా మాతృవాత్సల్యంతో అందరి వంక చూస్తూ లక్ష్మీదేవి పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది. దక్షయాగంలో సతీదేవి తన శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత శివుడు లోకాన్ని విడిచిపెట్టి ధ్యానంలో మునిగిపోయాడు. శివుడిని దీర్ఘకాల ధ్యానంలో మేల్కొల్పడానికి దేవతలు మన్మధుడి సహాయం కోరారు. మన్మధుడు శివుడిపై పూలబాణాన్ని వేశాడు. ధ్యానభంగం కావడంతో శివుడు ఆగ్రహానికి మన్మధుడు భస్మమైపోతాడు. భస్మం నుండి బంధాసురుడు జన్మించాడు. ఘోర తపస్సు చేసి పురుషుల వల్ల తనకి మరణం లేకుండా వరం సంపాదించాడు. తన శక్తితో దేవతలను జయించాడు. బంధాసురుడి నుండి లోకాన్ని కాపాడడానికి దేవతలు త్రిమూర్తుల వద్దకు చేరారు. త్రిమూర్తులు ఆదిపరాశక్తియే బంధాసురుని సంహరించగలదని సెలవిస్తారు. దేవతలతో కలిసి మహాయాగం ప్రారంభించారు. విష్ణువు, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు తమ ఆయుధాల శక్తులను సమర్పించారు. అప్పుడు ఆ యాగగుండం నుండి పరాశక్తి లలితా త్రిపుర సుందరి రూపంలో ఆవిర్భవించింది. కథ ఇక్కడతో అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. దేవతలతో కలిసి మహాయాగం ప్రారంభించారు. విష్ణువు, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు తమ ఆయుధాల శక్తులను సమర్పించారు. అప్పుడు ఆ యాగగుండం నుండి పరాశక్తి లలితా త్రిపుర సుందరి రూపంలో ఆవిర్భవించింది. వారాహీదేవి మరియు శ్యామలాదేవితో కలిసి బంధాసురుని సంహారానికి పరాశక్తి అయిన లలితాదేవి బయలుదేరింది. లలితాదేవి బంధాసురుని సైన్యాన్ని సంహరించింది. బంధాసురుడు తన 30 మంది కుమారులను యుద్ధానికి పంపాడు. లలితాదేవి తన నుదురు నుంచి బాలాత్రిపుర సుందరి దేవిని సృష్టించింది. బాలాత్రిపుర సుందరి ఆ 30 మంది బంధాసురు కుమారులని సంహరించింది. అది చూసిన బంధాసురుడు విశుక్రుడు, విషంగుడు అనే 2 రాక్షసుల్ని యుద్ధానికి పంపాడు. ఆ 2 రాక్షసుల్ని వారాహీదేవి మరియు శ్యామలాదేవి సంహరించారు. లలితాదేవి కామేశ్వరాస్త్ర ప్రయోగంతో బంధాసురుని నేల కూల్చింది. అధర్మం ఎంత శక్తివంతమై ఉన్నా అది శాశ్వతం కాదు. సత్యం, ధర్మం, దైవశక్తి ముందు చివరికి నశించాల్సింది. ఈ లోకమంతా అంధకారంతో బందీ అయినప్పుడు, అజ్ఞానం చేత మానవ జాతి తల దించుకున్న సమయంలో ఒక దివ్యమైన జ్యోతి ప్రజ్వలించింది. ఆవిడే శ్రీ సరస్వతీ మాత. జయ జయ